పోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక అగ్రెసివ్గా ఉంటే రేపు తన వాళ్ళు అడగరు. నెంబర్ 1. రెండోది ఇవ్వదలుచుకుని నువ్వు నన్ను గెలిపించవా, నేను చూసుకుంటాను అప్పుడు వస్తాను అని చెప్ప. అది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఈ వివాదం, అంతే. ఇందులో రేవంత్ కి సంబంధం లేదు. కాంగ్రెస్ కూడా లేదు, అందరూ కూడా లేదు. మళ్ళీ అవునా? ఈ కొంతమంది తెలంగాణ ఫీలింగ్ ఎక్కువగా ఉండేటటువంటి నేతలకు ఉంది. అంటే దీన్ని పూర్తిగా కాంగ్రెస్ కి అంటకట్టడం కూడా కరెక్ట్ కదా. మహేష్ గౌడ్ గారు కూడా క్యాజువల్ పటాకే తప్పించి ఇంకోటి ఏం లేదండి. ఇందులో ఏమన్నా బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటో ఆయనకి అర్థం కాక చుట్టూ పెట్టుకుంటారు. ఆయనకి ఏముంటుంది పాప, ఏం సర్ది చెప్తాడు. ఇక్కడ పరిపక్వంగా మనం మాట్లాడకూడదు. ఏది పడితే అది నీ అబ్బ జాగిరి అంటే మరి నీ అబ్బ జాగిరి అని అడిగారు. అయిపోలా ఏమైంది? ఆ పదాలలో ఇక్కడ వెంటనే చప్పట్టు కొట్టారు, అక్కడ చప్పట్టు కొట్టారు. అంటే ఆయన పొన్నం ప్రభాకర్ అయితే క్లారిటీగా చెప్పేశారు, అవును ఇది మా అయ్య జాగిరి, మీ ఏ జాగిరి కాదు అని చెప్పేశాడు. ఈ తెలంగాణ వాడి జాగిరి నీ జాగిరి ఎట్ట అవుతుంది ఆయన ఇంకా క్లియర్ గా చెప్పు. రా, వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, సినిమా చేసుకో, బతుకు, ఇల్లు, ఫ్యామిలీ బతుకు. కానీ ఆ సెక్రటేరియట్ లోకి వచ్చి కూర్చుంటాను అనమాట, నా పాలనలో అనమాట. అది చెప్పేశారు ఆయన. నిజంగా బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేంత ప్రయత్నం జరుగుద్దా? మొన్న వచ్చింది కదండి మున్సిపల్ ఎన్నికల్లో, ఎన్ని ఓట్లు వచ్చినాయి అక్కడే తేలిపోతుంది కదా. నిజంగా రేపు హైదరాబాద్ ఎలక్షన్ లో ఒక్క కార్పొరేషన్